దీక్షిత్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నా. బ్రీఫ్రెష్లో నేను మాస్టర్ ట్రైనింగ్ బీకీపింగ్లో. అయితే ఫస్ట్ ఇక్కడ మేడారం పండగ ముందుకు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఒడ్డుగూడెంలో ఎల్ఈడి తరపున మన వనసమాఖ్య ఆధ్వర్యంలో బొడ్డుపల్లిలో, నెక్స్ట్ బొల్లేపల్లిలో 2 ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చేసినాం. అక్కడ అయిపోయింది 3 ట్రైనింగ్ ఇది. ఇక్కడ మేడారం జాతర వల్ల ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఉందని తర్వాత పండుగ అయిపోయిన తర్వాత పెడదామని చెప్పారు. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన ఉపాధి హామీ ఇప్పుడు మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఉపాధి కల్పించడం కోసం, ట్రైబల్స్ కదా, అడవులలో ఉంటారు కదా, వీళ్ళకి వేరే పనులు దొరకవు కదా అనే ఉద్దేశంతో నాబార్డ్ ఆధ్వర్యంలో ఎల్ఈడి తరపున మన వనసమాఖ్య వాళ్ళు ఇక్కడ తేనెటీగల పెంపకంపై ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్లో ఈ వారం రోజులలో వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ ట్రైనింగ్ వల్ల వీళ్ళకి తేనెటీగలు ఎలా పెంచాలి, తేనెటీగల వల్ల లాభాలు ఏంది, దీన్ని మనం భవిష్యత్తులో ఎలా ఇండస్ట్రీగా పెంచుకోవచ్చు, నెక్స్ట్ దీనివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి, పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు వ్యక్తిగతంగా ఏ ఉపయోగపడుతుంది అనే విషయాలు వీళ్ళకి ఈ ట్రైనింగ్ 7 రోజుల్లో వీళ్ళకు నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ తేనెటీగలు ఏంటంటే పురాతన కాలంలో చాలా విషయాలు ఎక్కడ ఆలోచించినా కానీ తేనెటీగలు ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు తేనెటీగలు ఎక్కడ చూద్దామన్నా కానీ అది వీడియోలు తప్పితే బయట ఎక్కడ దొరకలేవు. వీళ్ళు ఆర్టిఫిషియల్గా మన బాక్సులలో వీళ్ళకి పెట్టి పెంచుకోవడం ఎలా చేయాలి, ఏం చేస్తే వాళ్ళు తేనె మనకి మంచిగా వస్తుంది, తేనె మార్కెట్లో ఇట్లా ఏ విధంగా పోతుంది, దానికి రేట్ ఎంత వస్తుంది, దాన్ని ఎట్లా మనం ప్రాసెస్ చేసుకోవాలి, తర్వాత ఎట్లా అమ్ముకోవాలి అనేది 7 రోజులు వీళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మన వ్యవసాయానికి కూడా ఇవి తేనెటీగలు ఏంటంటే మనకు 30-40% పంట దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, పురుగు మందులు ఎక్కువ కొట్టడం వల్ల తేనెటీగలు అనేవి ఈ భూమి మీద అనేది చాలా వరకు 80% పోయినాయి. వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా తేనెటీగలు చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ దాని ప్రొడక్షన్ పెంచి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే తేనెటీగలు పెరగడం వల్ల పంటలు ఏ విధంగా దిగుబడి వస్తుంది, ఏ విధంగా మనకు ఆదాయం వస్తుంది, పెట్టుబడి ఏ విధంగా తగ్గుతుంది అనేది 7 రోజుల శిక్షణలో వీళ్ళకి నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత కరోనా తర్వాత చాలా వరకు తేనె మీద అందరికీ అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఉన్నట్లాగా మార్కెట్ ఇప్పుడు లేదు, మార్కెట్ చాలా పెరిగింది. వీళ్ళకి ఏంటంటే మహిళా సంఘాలు పొదుపు చేస్తారు కాబట్టి వీళ్ళకు బయట పనులు దొరకకపోయినా ఈ కుటీర పరిశ్రమ కాబట్టి దీని ద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తుంది, వీళ్ళు పొదుపులు చేసుకోగలుగుతారు. నెక్స్ట్ తీసుకున్న బ్యాంకు లోన్లు కూడా వీళ్ళు తీర్చుకోగలుగుతారు, అప్పులు కట్టుకోగలుగుతారు అనే ఉద్దేశంతో మన వనసమాఖ్య ఆధ్వర్యంలో బీఫ్రెష్ కంపెనీ నుంచి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినాం. మాది బీఫ్రెష్ హైదరాబాద్లో ఉంది, పెద్ద ఫామ్ ఉంది. అక్కడి నుంచి మేము ట్రైనింగ్ ఇస్తుంటాం తెలంగాణ ఆల్ ఓవర్ ఇప్పటివరకు మహబూబాద్ జిల్లాలో చేసినాం, కరీంనగర్లో చేసినాం, ఇది థర్డ్ ములుగు జిల్లాలో చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి నాబార్డ్ ఆధ్వర్యంలో మన ఎన్జిఓస్ వాళ్ళు టైప్ అయ్యి మాకు బీఫ్రెష్ కంపెనీకి మాకు చెప్తారు, ఫండ్స్ వస్తాయి, డబ్బులు ఇస్తారు, వాళ్ళ ద్వారా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. అమ్మయ్య మొట్లగూడెం సర్పంచ్. అయితే మేము ఇక్కడ ఉన్న అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళమే. గత సంవత్సరం జూన్ 27వ తారీఖున మరి భారీ మొత్తం మీద వరద రావడం జరిగింది. అందులో మధ్యరాత్రి అంటే 3:30 ప్రాంతం నైటు భారీగా వరద వచ్చడం వల్ల మేమంతా అలర్ట్ అయ్యి కొంతమంది ఇక్కడ హాస్టల్లో పోయి బిల్డింగ్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాము. అందులో ఒక కుటుంబం నుండి 3 ప్రాణాలు కూడా ఆ వ్యక్తులు చనిపోవడం జరిగింది. మరి గత ప్రభుత్వానికి కూడా మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, కానీ మాకు ఎలాంటి ప్రభుత్వం సాయం రాలేదు. ఒకటేంటంటే మేము ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పటికైనా చుట్టుపక్కల ఊరు చుట్టూ వరద ప్రతి ఇయర్ జూన్ జూలై మాసాల్లో కంపల్సరీ వరద వస్తూనే ఉన్నది, తగ్గుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఎన్నోసార్లు పోయి, కానీ ఈ సంవత్సరం ఆ కరెంటు పోల్లు మొత్తం ఇరిగిపోయి మోటార్లు పైప్ లైన్లు మొత్తం దశమైనాయి. మాకు ఐటీడీ నుండి కూడా ఇంతవరకు మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, పిఓ గారికి కూడా మాకు ఎలాంటి సాయం అందలేదు. మాకు తర్వాత మేము పంట కూడా గత సంవత్సరం పంట వేయకుండా కూడా ఆర్థికంగా నష్టపోయినాం. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు నాబార్డు నుండి కూడా అవి ఒక సంస్థ ముందుకొచ్చి ఉపాధి కోసం ఈ తేనెటీగల ప్రోగ్రాం పెట్టిందో అది కూడా మేము వాళ్ళకు ధన్యవాదాలు చేస్తాము. ముఖ్యంగా మేము గవర్నమెంట్కి కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉంటే మాత్రం మా ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉంది కాబట్టి మేము గవర్నమెంట్ని ఇక్కడ నుండి పక్కకు షిఫ్ట్ చేసి మాకు అక్కడ ఇల్లు కట్టించి ఇస్తేనే మాకు ముందు ఎలాంటి హామీ కలగకుంటుంటుందని మా గ్రామ పంచాయతీ ప్రయత్నార్ గ్రామాన్ని మాత్రం తరలించి వేరే కాడ మాకు ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టించేయాలని మనం ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు పుష్పలత. మా గ్రామానికి జూలైలో వరద వచ్చినప్పుడు ఈ తేనెటీగల సార్ వచ్చేసి ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ పిలిచి మీరేం బాధపడకండి అమ్మా, మేము వస్తాము, మీకు ఏదైనా సాయం అందిస్తాము,
మీరు బాధపడి ఇది కాకండి అని చెప్పేసి చెప్పి వెళ్ళినారు వాళ్ళు. అప్పటి నుండి ఇక రాలేదు. ఇవన్నీ తీసుకొని సార్ వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు ఇవాళ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి తేనెటీగల ట్రైనింగ్ ఇచ్చేసి మీకు మంచిగా ఇంటికి ఏదైనా కూడా మీరు మహిళా సంఘాలు కట్టుకుంటున్నారు కదా, ఆ సంఘాల కోసం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మీరు ఈ పని చేసుకొని మంచిగా మీరు మహిళా సంఘాలు కట్టుకొని మంచిగా ఉండేటట్టు మీ ఇల్లు గడవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి సార్ వాళ్ళు వచ్చి ఇవాళనే వచ్చారు. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని 1 వీక్ ట్రైనింగ్ ఉందని చెప్పారు. వన్ సెకండ్ సార్, మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, కొంచెం